హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ మై ఛానల్. సో ఈరోజు మనము వెంకటగిరిలోని దుర్గంకి అయితే వెళ్తున్నాం. సో ఇది ఇక్కడ కూడా చాలా ఫేమస్ దుర్గం అనేది. మీరు అక్కడ చూపిస్తున్నారు కదా కొండ, ఆ కొండ మీదకి అయితే మనం ఎక్కుతున్నాం. అండ్ మనం ఎర్లీ మార్నింగ్ వచ్చాం ఇక్కడికి. ఎర్లీ మార్నింగ్ వ్యూ మీకు చూపిస్తాం. సో అండ్ దుర్గం కొండకి ఎలా వెళ్ళాలి అనే రూట్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చాలా ఫేమస్ దుర్గం అనేది. అండ్ దీన్ని ఎక్కేసి మీకైతే నేను ఫొటోస్ వీడియోస్ కూడా పెడతాను, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ మై ఛానల్. సో ప్రస్తుతం మనమైతే వెంకటగిరి దుర్గం కొండ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో మీరు చూస్తున్న ఈ లొకేషన్ ఏదైతే ఉందో, ఈ లొకేషన్ మీరు చూస్తే ఇక్కడ మనకు చాలా కొండలు ఉన్నాయి. కానీ మనం వెళ్ళేది ఆ మధ్యలో ఉంది కదా, ఆ కొండ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఈ కొండని మనము వెంకటగిరి రాజుగారి దుర్గం అని కూడా పిలుస్తారనమాట. దీని ఎత్తు దాదాపు 3200 అడుగులు ఎత్తు ఉంటుంది సుమారుగా. ఇది మనము ఇది తీసుకుంటే ఆల్మోస్ట్ మనం తిరుమల కొండ మీదకి మనం వెళ్తాం కదా. సో ఆ మెట్లు ఎన్నైతే ఉంటాయో అంత ఎత్తులో అయితే మనకి కొండ అయితే ఉంటుంది. సో ఈ కొండ మీదకి అయితే మనం ప్రస్తుతం వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే మనము ఎర్లీ మార్నింగ్ ఈ లొకేషన్కి అయితే చేరుకున్నాం. ఆల్మోస్ట్ దాన్ని ఎక్కడానికి మనకు చాలా టైం అయితే పడుతుంది. అండ్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఏమేమి ఉన్నాయి, అక్కడ వాటర్ ఎలా ఉంది, అంత హైట్లో వాటర్ ఎలా ఉంది. ప్రస్తుతం మనకు ప్రజెంట్ ఉన్న ఇక్కడే వాటర్ దొరకట్లేదు, అక్కడ ఎంత హైట్లో వాటర్ ఎలా దొరుకుతుంది. సో ఇవన్నీ కూడా మీకైతే చూపిస్తాను. సో దీనికి ఎలా వెళ్ళాలనే రూట్ కూడా మీకైతే చూపిస్తాను. తప్పకుండా ఇలాంటి ట్రెక్కింగ్ లాంటివి చేయండి. ట్రెక్కింగ్ లాంటివి చేస్తే ఏమొస్తుందంటే మీకు ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఒక ఉత్సాహం అనేది వస్తుంది. సో అందరూ కూడా ఇలాంటివి అయితే ఖచ్చితంగా వీడియోస్ని అయితే చూడండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడి నుంచి ఇలా అయితే మనము వెళ్ళాలి, ఆ కొండ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం అయితే వీడియో అయితే చూపిస్తాం. రండి, కమ్. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అంటే. ఎర్లీ మార్నింగ్ మేము 6:30కి ఈ ప్లేస్కి రీచ్ అయ్యాం. ఎందుకంటే 6:30 నుంచి మనం ఇక్కడి నుంచి బయలుదేరితే కానీ మనకు అక్కడ పైకి వెళ్ళడానికి సఫిషియంట్ టైం అయితే మనకు సెట్ అవ్వదు. అందుకే మనం ఎర్లీగానే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మీకు మార్నింగ్ వ్యూ కూడా చూపిస్తున్నాను నేను. చాలా మంచి వ్యూ అయితే మీకైతే చూపించాను. ఇప్పుడు మనమైతే కొండపైకి వెళ్ళిపోతున్నాం. కొండపైకి ఎలా వెళ్ళాలి, అక్కడ అసలు కొండపైన మనకు అసలు ఏముంది అనేది మీకు కంప్లీట్ డీటెయిల్తో నేనైతే ఈ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన వీడియోని తప్పకుండా కంప్లీట్గా అయితే చూడండి. సో వీడియోని కంప్లీట్గా చూడండి. చాలా 36 మినిట్స్ 37 మినిట్స్ వీడియో అయితే వచ్చింది. సో చాలా మంచి వీడియో అయితే వచ్చింది. సో మేమైతే సాహసం చేసాము. అక్కడికి వెళ్ళడం అనేది చాలా ప్రమాదంతో కూడిన ప్రయాణం అని చెప్పొచ్చు. అలాంటి ప్రమాదంతో కూడిన ప్రయాణానికి వెళ్ళాము అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. మేమైతే ఇది ఫస్ట్ టైం ట్రెక్కింగ్ చేస్తున్నాము, కొండ మీదకి వెళ్ళేది. నా లైఫ్లో ఇది ఫస్ట్ ట్రెక్కింగ్ అని చెప్పొచ్చు అండ్ బెస్ట్ వీడియో అని కూడా చెప్పొచ్చు. ఎందుకు అంటున్నానంటే మీరు చూస్తున్నారు కదా, మేము వెళ్ళే ఏదైతే కొండ ఉందో ఆ కొండకి అందరూ వెళ్ళే రూట్లో కాకుండా మేము స్ట్రైట్గా కొండని ఎక్కడానికి ట్రై చేసాం. సో అది చాలా ప్రమాదంతో కూడుకున్న ప్రయాణం అని చెప్పొచ్చు. మేమైతే వెళ్ళిన ఈ రూట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్ రూట్స్ కాదు. పక్కన ఉన్న విలేజెస్ ఎవరైతే పశువులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ మేపుకోవడానికి వెళ్తారు కదా, ఆ రూట్స్లో అయితే మేమైతే వెళ్ళడం జరిగింది. అది చాలా ప్రమాదకరమైన రూట్. దయచేసి మీరు ఎవరైనా దుర్గం కొండకి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు దయచేసి ప్రాపర్ రూట్లో అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. మీరు చూస్తున్నారు కదా రకరకాల చెట్లు, ముళ్ళ కంపలు, చాలా దారుణంగా అయితే మాకైతే ఈ రూట్స్ అయితే ఉన్నాయి. కానీ ఎలా అయినా మేము కొండకి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ పట్టుదలతో మేమైతే వెళ్తున్నాం. ఇది చాలా సాహసంతో కూడిన ప్రయాణం అని మాకు తెలుసు. అండ్ ఇలాంటి మీరు ఏదైనా ట్రెక్కింగ్ చేసేటప్పుడు తప్పకుండా మీరు కొన్ని దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అయితే వాటర్ బాటిల్స్ ఉంటాయో ఆ వాటర్ బాటిల్స్ కానీ, తర్వాత మీకు కావాల్సిన సామాగ్రి ఏదైతే ఉంటుందో అవి కూడా మీరు తప్పకుండా తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ప్రమాదం ఎటు నుంచి వస్తుందో మనకి ఎవరికీ చెప్పలేం కాబట్టి తప్పకుండా మీ దగ్గర అయితే కావాల్సిన సదుపాయాలు
అయితే చూసుకోండి. మీరు చూస్తున్నారు కదా లోపలికి వెళ్ళే రూట్లు చాలా అయితే దారుణంగా ఉన్నాయి. మాకు ఈ రూట్లో వెళ్ళాలని మాకైతే తెలీదు. ఎందుకంటే మాకు ఒక ప్రాపర్ గైడ్ కూడా లేడనమాట. మేమే డేర్ చేసి వెళ్ళిపోయాం. మీరు చూస్తున్నారా ఇక్కడ కొన్ని వాటర్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి వాటర్ అన్నీ కూడా అక్కడ ఉన్న జంతువులు ఏదైతే ఉంటాయో అడవి పందులు కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయో అక్కడ వాటర్ అయితే తాగుతాయి. సో అలాంటివి కూడా మేమైతే చూసాం. సో మేము ఈ రూట్లో వెళ్ళడానికి మాకు చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉండింది. ఎందుకు అంటే మేము రకరకాల చెట్లను చూసాము, దాంతోపాటు జంతువులు చూసాము అండ్ మేము ఒక అడవిలో ప్రయాణిస్తున్నాము అనేది మాకు చాలా ఎగ్జైట్మెంట్ని కలిగించింది. సో ఇంతకుముందు ఎవరైతే యూట్యూబర్స్ కావచ్చు ఎవరైనా ఉన్నారో వాళ్ళైతే దీనైతే ఎక్కారో, ఎవరైతే మనకు కొండ మీదకి వెళ్ళారో వాళ్ళందరూ ప్రాపర్ రూట్లో అయితే వెళ్ళారు. బట్ మేము వెళ్ళింది ఎవరికి తెలియని రూట్ అనమాట. సో ఇలాంటి రూట్లో వెళ్ళడం అనేది ప్రమాదకరం. సో ఇలాంటిది ఎవరూ కూడా ట్రెక్కింగ్ చేయొద్దు. దయచేసి ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలనుకున్నప్పుడు మీకు కావాల్సిన సామాగ్రి, దానితో పాటు సదుపాయాలు, గైడ్ ఉండాలి అన్నీ చూసుకొని తర్వాతే మీరు ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయండి. మేమైతే ఇలాంటి వ్యూ అయితే మేము చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాం. అండ్ ఫస్ట్ టైం ట్రెక్కింగ్ చేస్తున్నాం కాబట్టి మేము చాలా ఎగ్జైటింగ్తో దాన్ని అయితే ఎక్కడం జరిగింది. సో మాకు ప్రాపర్ వే తెలియదు కాబట్టి, కొండ మీదకి ఎలా వెళ్ళాలో కూడా మాకు తెలియదు కాబట్టి, మీరు చూస్తున్నారు కదా అక్కడ కొండ చూసారు కదా, దాని కింద ఇంకొక కొండ ఉందా, ఆ కొండని మేము ఫస్ట్ ఎక్కడం జరిగింది. ఆ కొండ హైట్ 2500 అడుగుల ఎత్తు అనమాట. ఆ కొండని ఎక్కిన తర్వాత మేము పై కొండకైతే వెళ్ళాం. సో చాలా మీకు ఇక్కడ మేము వెళ్తున్నాం కదా ఈ రూట్స్ చూపించడమే మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా అయితే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ రూట్స్లో వెళ్ళడమే చాలా సాహసం అని చెప్పొచ్చు. దాంతో కాకుండా ఈ వీడియో చాలా లెంతీ వీడియో అయితే వచ్చింది. ఎందుకంటే మేము చాలా స్ట్రగుల్ అయ్యాం. కొండ మీదకి ఎక్కడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. చాలా స్ట్రగుల్ అయ్యాం. వాటర్ సరిపోలేదు. మేము ఏమనుకున్నాము అనేది ఇన్నర్ ఫీలింగ్ కూడా మీకు చెప్తాను. డైరెక్ట్గా కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. కానీ అది చాలా ప్రమాదం అని మాకు తెలీదు. సో అందుకే ప్రాపర్ గైడ్ అనే వాళ్ళు ఉండాలి. సో మేము అలా లేకపోవడం వలన నేను కలపాటి భాను అనే మా అక్క కొడుకు, సో మేమిద్దరమే ఇలాగా ట్రెక్కింగ్ చేద్దామని వెళ్ళిపోయాం. సో అది చాలా తప్పు నిర్ణయం అని తర్వాత తెలిసింది. ఎందుకంటే మేము ఎక్కే కొండ హైట్ 3200 అడుగుల ఎత్తని తర్వాత మాకు తెలిసింది అది ఎక్కడం అంత సాధ్యమైన పని కాదు. ఆల్మోస్ట్ ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక నైట్ స్టే చేసి నెక్స్ట్ డే అయితే రావడం జరిగింది. బట్ మేము ఈ కొండకి వెళ్ళి మేము పొద్దున 6:30కి కొండ దగ్గర ఉన్నాము. అండ్ మేము రిటర్న్ అయ్యే లోపల టైం వచ్చేసి 6 వరకు అయిందనమాట. అంత జర్నీ అయితే మేము చేసాం. ఫుడ్ లేదు, వాటర్ లేదు. అండ్ మీకు తెలీదు మేము చాలా అయితే ఫేస్ చేసామన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గింజలు ఏదైతే ఉన్నాయో మాకు ఇవన్నీ కూడా అడవిలో కనిపించాయి. చాలా వరకు కనిపించవు ఇవన్నీ కూడా. వీటిని గురువిందలు అని పిలుస్తారనమాట. వీటికి పైన రెడ్ కింద బ్లాక్ అనేది ఉంటుందన్నమాట. వీటిని మనము సామెతల్లో కూడా వాడడం అయితే జరుగుతుంది. ఇలాంటివే కాకుండా మేము ఎన్నో ఇక్కడ చూడడం జరిగింది. కొన్ని ఆకులు చూడడం జరిగింది, డిఫరెంట్ చెట్లు చూడడం జరిగింది. దాంతోపాటు మేము డిఫరెంట్ కాయలను కూడా చూడడం జరిగింది. సో ఇవన్నీ కూడా మేము చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఈ జర్నీ మేము వెళ్ళిన రూట్ అనేది ప్రాపర్ రూట్ కాదు కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళాం. అండ్ మా చేతులు మా చొక్కాయలన్నీ చినిగిపోయాయి అనుకోండి. సెకండరీ మా చొక్కాయలు కూడా చినిగిపోయే పరిస్థితికి అయితే వచ్చేసాం ఫైనల్గా. ఎందుకంటే అంత ప్రమాదకరమైన అడవిలో మేమైతే వెళ్తున్నాం. ఏమైనా జంతువులు ఏమైనా వచ్చినా కానీ పారిపోవడం తప్ప మేము ఏం చేయలేం. ఎందుకంటే మేమిద్దరమే ఉన్నాం. సో ఎప్పుడైనా ట్రెక్కింగ్ వెళ్ళాలనుకుంటే ఇద్దరు కాకుండా చాలా ఎక్కువ మంది జనాలు ఉన్న వాళ్ళతో పాటు వెళ్ళండి. ఎందుకంటే అక్కడ మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. వాటర్ కానీ సఫిషియెంట్గా అయితే సరిపోతుందన్నమాట. సో ఇది కొంచెం ప్రమాదకరం అడవిలో మేమైతే వెళ్తున్నాం. మీకు కనిపిస్తుంది కదా చాలా దారుణమైతే రోడ్లు ఉన్నాయి. అసలు మేము ఎందుకు వెళ్తున్నాం, అసలు ఈ దుర్గం కొండకి ఎందుకు వెళ్తున్నాం, అసలు ఏం చూడడానికి వెళ్తున్నాం అనే ఎక్సైట్మెంట్ అందరికైతే ఉంటుంది. సో మేము ఎందుకు వెళ్తున్నాము అంటే ఇక్కడికి మేము ఈ దుర్గం కొండ పైన అసలు ఏముంది అని తెలుసుకోవడానికి అయితే వెళ్తున్నాం. చాలామంది వెళ్ళారు, వాళ్ళు చెప్పారు. బట్ మేమైతే చూడాలి అని ఈ ట్రెక్కింగ్ అయితే చేయాలి, మీ అందరికీ చూపించాలి. మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్కి అయితే ఈ వీడియోలో వాళ్ళకి అసలు ఇక్కడ ఏముందో ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే వెళ్తున్నాం. సో తప్పకుండా అయితే మేమైతే మీకు చూపిస్తాం. చాలా బెస్ట్ వ్యూస్ వచ్చాయి, బెస్ట్ విజువల్స్ ఉన్నాయి, బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు ఇన్ మై ఛానల్. నేనైతే తీసిన ప్రజెంట్ వీడియోస్లోకి ఇది చాలా మంచి వీడియో అని చెప్పొచ్చు అనమాట. సో తప్పకుండా మీకైతే పైన అసలు దుర్గం అంటే ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. అసలు ఏంటి దుర్గం అంటే దీని హిస్టరీ గురించి అయితే తెలుసుకుందాం. సో
గైస్ తప్పకుండా వినండి. నేను ఇప్పుడైతే దీని గురించి మీకైతే చెప్తాను. సో అసలు మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాం అనేది ముందే చెప్తాను. ఈ వీడియో కంప్లీట్గా ఓన్లీ ఎక్స్ప్లోరింగ్ వీడియో అని చెప్పొచ్చు. నేను ఫస్ట్ టైం ట్రెక్కింగ్ వీడియో అని కూడా చెప్పొచ్చు. అసలు ఈ వీడియో చాలా చాలా బాగుంటుంది. మీరు కంప్లీట్గా వీడియో అయితే చూడండి. మంచి మంచి లొకేషన్స్, దారిలో అడవిలోని ప్రకృతి, దాని మధ్యలో వచ్చే సవాళ్ళు, దాంతో పాటు కలిగే భయాలు కూడా మీకైతే కనిపిస్తాయి. చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంటుంది వీడియో. అసలు విషయానికి వస్తే అసలు ఈ వీడియోలో అసలు ఏముంది అనేది మీకైతే చూపిస్తాను. అసలు వెంకటగిరి దుర్గం కొండ అంటే ఏంటి, అక్కడ ఏముంది, దీని ఎత్తు సుమారు 3200 అడుగుల ఎత్తు. సో బేసిక్గా ఇది ఎక్కడి నుంచి కనిపిస్తుంది అంటే మా ఇంటి దగ్గర నుంచి ఈజీగా మాకైతే ఈ కొండ అయితే కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఉండే అనమాట, కొండ చూడాలి, కొండ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కాలని. అది అయితే తీరిపోయిందని చెప్పొచ్చు నాకైతే. సో దీని దగ్గర నుండి చూసినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ప్రస్తుతం ఇది తిరుపతి జిల్లా వెంకటగిరి పంచాయతీ, వెంకటగిరి మండలంలో ఇదైతే సుమారు వెంకటగిరి దగ్గర నుంచి 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. దట్టమైన అడవి మధ్యలో ఈ కొండ అయితే ఉంటుంది. దీన్ని ఎక్కడం అంటే పెద్ద సవాల్ అండ్ సాహసం అని చెప్పొచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల 9 కిలోమీటర్ల వరకు కొండ అయితే ఉంటుంది, ఒక పెద్ద అడవి అయితే ఉంటుందన్నమాట. సో ఈ అడవిని దాటడం అనేది చాలా ప్రమాదకరం అయితే ఉంటుంది. సో మేము ప్రజెంట్ అయితే మీరు కనిపిస్తుంది కదా, ఈ అడవిలో అయితే మేమైతే వెళ్తున్నాం. సో ఈ దట్టమైన అడవి మధ్యలో ఈ కొండ అయితే చాలా అద్భుతంగా మీకు కనిపిస్తుంది. దీన్ని వెంకటగిరి దుర్గం అంటారు. అసలు దీన్ని ఎందుకు వెంకటగిరి దుర్గం అని అంటున్నారంటే, సో ప్రతి రాజ్యానికి ఒక రాజులు అయితే ఉంటారు. ఆ రాజులకి ఒక మకుటం లాగా ఒక కొండని కానీ లేదా ఒక 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 ఏదైనా ఒక పెద్ద రాయిని కానీ వీళ్ళైతే పెట్టుకుంటారు. సో దాంట్లో ఈ కొండ అనేది ఒక మకుటంగా దీన్ని అయితే వాళ్ళు పిలుచుకునే వాళ్ళు అనమాట, వెంకటగిరి దుర్గాన్ని. అసలు దీన్ని ఎందుకు ఇక్కడ ఈ వెంకటగిరి దుర్గంలో ఎందుకు దీన్ని చూపించారు అనేది మీకు చెప్తాను. సో దీన్ని ఏదైతే ఉందో దీని ముందున్న కొండ అది 2500 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. దీని పక్కన చాలా అయితే కొండలు మీకైతే కనిపిస్తాయి. సో ముఖ్యంగా దీని దగ్గరికి పురుషులు మాత్రమే వెళ్తుంటారు చాలా వరకు, ఎందుకంటే పురుషులు మాత్రమే దీన్ని ఎక్కడానికి ట్రై చేస్తారు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు కూడా ప్రస్తుతానికి అయితే ఆడవాళ్ళు కూడా ఎక్కుతున్నారు. ఆడవాళ్ళు అంటే తక్కువ అని చెప్పట్లేదు, ఆడవాళ్ళు కూడా దీన్ని ఎక్కడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ రీచ్డ్ అయిపోయాం. మన వీడియో చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నారు, మీకు తెలియదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరో సెలబ్రిటీస్, ఎవరో యూట్యూబర్స్ చేస్తే వాళ్ళకు మాత్రమే లైక్లు షేర్లు కాదు. సో కొత్తగా యూట్యూబ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ సో ఈ లైక్లు సబ్స్క్రైబ్ చేయడం అనేది మన బాధ్యత అనుకోండి, చెయ్యండి. తప్పకుండా మీకు ఇలాంటి మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే చూపిస్తాను. ప్రస్తుతం అయితే నేను చూపించే వీడియోస్ అన్నీ కూడా వెంకటగిరికి సంబంధించినవి. సో ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అన్నమాట. సో ఆల్మోస్ట్ మేము ఇప్పుడు ఎక్కే కొండ ఏదైతే ఉందో అది 3200 అడుగుల ఎత్తులో ఉంది. సో ఆల్మోస్ట్ చాలామంది అయితే ఎక్కారు, కాదనలేదు. బట్ మేము ఏదైతే ఉందో మేము దీన్ని సాహసం చేస్తున్నాం. ఆల్మోస్ట్ మేము ఇద్దరం అయితే ఆల్మోస్ట్ కొండకైతే పైకి వచ్చేసాం. సో తప్పకుండా మీరు వీడియోని అయితే చూడండి, మీకైతే నచ్చుతుంది. నేను ఏమంటున్నానంటే ఇది అంత ఈజీ ఉన్న ట్రిప్ అయితే కాదు, చాలా హార్డ్ ఉంది. మేము చాలా కష్టపడ్డాం ఎంత దూరం రావడానికి. బట్టలు కూడా చినిగిపోయే సిచ్యువేషన్లో ఉన్నాం. చెమటలు చూశారు కదా మీరు ఎట్లున్నాం మనుషులు. సో చెమటలు అయితే కారిపోతున్నాయి. మీరు ఏదైనా ఒక ఎక్స్ప్లోరింగ్ ట్రిప్ చేయాలనుకుంటే తప్పకుండా మీ చేతిలో వాటర్ బాటిల్స్, స్టిక్ ఉండాలి. సో గైడ్నెస్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. సో చూసుకోండి, చాలా ఎగ్జైటింగ్ ట్రెక్కింగ్ అనే చెప్పొచ్చు దీన్నైతే. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట. ఇప్పటి వరకు కూడా మేము ట్రెక్కింగ్ చేయలేదు, దిస్ ఫస్ట్ టైం అనుకుంటాను మేము ట్రెక్కింగ్ చేస్తుంది. సో వెరీ గుడ్ ఫీల్ వస్తుంది అయితే మాకు. సో మీకైతే ఇంకా పైకి దగ్గరలోనే ఉన్నాం, పైకి వెళ్ళిన తర్వాత మీకైతే అక్కడ ఉన్న లొకేషన్ అయితే చూపిస్తాను. సో మర్చిపోవద్దు, సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకొక సైడ్ నుంచి వ్యూ అనమాట. చూసారా, ఇది మొత్తం చాలా లోతైతే ఉంది. వచ్చేసాం, అదే కొండ ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకేం లేదు,
కొంచెం దూరం ఉంది, వెళ్ళిపోతాం. సో మీకైతే చూపిద్దాం అని చూపించాను. ఫైనల్లీ వీఆర్ ఇన్ దుర్గం, వెంకటగిరి దుర్గం. చూసారా, వచ్చేసాము. చూడండి, ఫైనల్లీ వీఆర్ ఇన్ 4 hours. ఐ థింక్ అప్రాక్సిమేట్గా 4 గంటలు పట్టింది రావడం కోసం. వాటర్ లేవు ప్రజెంట్ అయితే. మనం పైకి వెళ్ళి వాటర్ ఎక్కడ ఉన్నాయి చూసుకొని వాటర్ అయితే తాగాలి. చాలా దాహంగా ఉందన్నమాట. సో ఇక్కడ మీరు పైన చూస్తే, కొండ చూస్తే మీకు చూపిస్తాను చూడండి. ఇదే కొండ, మనం చూసినంత ఎత్తు అయితే ఉంది కొండ. చూసారా చాలా పెద్ద కొండ. అసలు పైకి ఇట్లా ఎక్కడానికి అయితే చుక్కలు కనిపిస్తున్నాయి మాకు. ఇట్లా పైకి ఎక్కాలి, చాలా కష్టంగా ఉంది. పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్, మీకు ఫుల్ లొకేషన్ అయితే చూపిస్తా చూడండి. సో చూసారా, ఇది చిన్న కొండ, ఇది మనం వచ్చిన కొండ, ఇదే దుర్గం. ఓ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎక్కడం చాలా కష్టం కానీ లొకేషన్ మాత్రం సూపర్ బంతే. సో హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా మనమైతే దుర్గం రీచ్ అయిపోయాం, వెంకటగిరి దుర్గం. సో ఇది వెంకటగిరి రాజుల యొక్క దుర్గం అని పిలుస్తారనమాట. సో వాళ్ళ రాజ్యానికి ఒక మకుటం లాగా దీన్ని వాళ్ళు చూసుకుంటారు. సో దుర్గం అని అయితే మనం కంప్లీట్ చేసాం. మీకైతే కంప్లీట్ లొకేషన్ కూడా చూపించాను. సో ప్రజెంట్ అయితే మనం చాలా హైట్లో ఉన్నాం. దీని ఎత్తు మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఎంత హైట్ అంటే 3200 అడుగులు ఎత్తుందనమాట. సో ఒకసారి కొండ చూపించు. 3200 అడుగులు ఎత్తుంది. సో అంత పెద్ద కొండది. సో చూపిస్తాను. సో ఒకసారి కంప్లీట్ వ్యూ చూపించేస్తాను. సో అది చూసారు కదా. సో ఇది ప్రజెంట్ అయితే మనం ఉండే లొకేషన్. సో ఇంత పెద్ద కొండకి ఆల్మోస్ట్ దీని పైకి రావడానికి మాకు 3.5 hours నుంచి 4 hours పట్టింది. మామూలుగా అయితే అందరికైతే సాధ్యం కాదు ఇది. మేము చాలా కష్టపడ్డాం కాబట్టి మేము అంత తక్కువ టైంలో దీన్ని అయితే రీచ్ అయ్యాం. సో మీ కంప్లీట్ లొకేషన్ చూసి మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను. సో ఇది అన్నమాట, ఇది వెంకటగిరి దుర్గం, రైట్. ఈ కొండ వెంకటగిరి దుర్గం అనమాట. సో ప్రజెంట్ అయితే మేము అక్కడ వాటర్ తాగాం కదా, అక్కడ నుంచి ఇలా నడుచుకుంటే ఇంత హైట్ అయితే వచ్చాం. సో ఇక్కడైతే ఇంకా చూపించడానికి ఏం లేదు. సో ఫైనల్గా మనం అయితే రీచ్ అయిపోయాం. సో ఇది వెంకటగిరి దుర్గం. సో మీకు శ్రీరామ దొరికింది చూడండి. వాటర్ ఉన్నాయి మనకు, అక్కడైతే వాటర్ తాగడానికి కూడా ఉన్నాయి. బాటిల్ పట్టేసి ముందు మనం తాగాలి. కడుపు నిండా తాగిన తర్వాత మనము ఇక్కడైతే చూడండి ప్యాక్ ఆట కూడా ఆడున్నారు. చూసారా, పేర్లు కూడా రాశారు. తినడానికి తినే కూడా తిన్నారు ఇక్కడ. సో ఫైనల్లీ మేమైతే వచ్చాం. వీఆర్ ఇన్ వెంకటగిరి దుర్గం. అసలు నమ్మలేకపోతాను. మినరల్ వాటర్ ఉన్నట్టు ఉన్నాయండి. ఒకసారి వాటర్ తాగి చూపిస్తాం మీకు. ఇక్కడ వాటర్ దొరకవని మేము చాలా భయపడ్డాం, కానీ వాటర్ అయితే దొరుకుతాయి. చాలా ప్యూర్గానే అయితే ఉన్నాయి వాటర్. ఇవి ఆ కొండ పై నుంచి వస్తాయి వాటర్. మీరు చూసారా, ఆ కొండ పై నుంచి ఇలా కింద కూరుతున్నాయి అనమాట. సో బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పచ్చు. దేవుడు వాటర్ దొరికి థ్యాంక్ యూ. నవ్ ఇట్స్ టైమ్ టు రిలాక్స్. కాసేపు ఇక్కడ పడుకుందాం. ఇదో గుహ వీడియోది చూద్దాం ఎట్లుందో. అమ్మా, సో ఇది దుర్గం కొండ. పడుకోవడానికి ప్లేస్ ఉంది, ఫుడ్ కూడా మనం అయితే వండుకోవచ్చు. అండ్ అక్కడ మనకు నీళ్ళు కూడా ఉన్నాయి, అక్కడైతే మనకు వాటర్ తాగడానికి కూడా ఉన్నాయి. సో బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. మాకు 3.5 hours 4 hours పట్టింది ఎక్కడానికి. సో మేము ఎక్కింది కూడా అట్లా ఇలా కాదు, మీకు తెలీదు. మేము వచ్చింది అందరూ వచ్చిన బాటలో అయితే కాదు, అందరూ వచ్చిన బాటలో మేము రాలేదు. సో మేము వచ్చింది మాత్రం చాలా రిస్క్ చేసాం మేమైతే. కింద మీకు తెలియదు అసలు మేము వచ్చిన రూట్ అయితే అసలు రూట్ కాదు అది.
ఇక్కడ ఏదైతే పశువులు మేస్తాయో, లేకుంటే గొర్రెలు, మేకలు, లేకుంటే అడవి పందులు తిరుగుతాయో అలాంటి రూట్లో మేము వచ్చాం. అంత ఫాస్ట్గా వచ్చాం. ఆ రూట్లో వచ్చాం కాబట్టే ఫాస్ట్గా రీచ్ అయ్యాం. లేకపోతే మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే, యూట్యూబర్స్ ఎవరు వీడియోస్ చూస్తే మీరు వాళ్ళు రావడానికి చాలా టైం అయితే పట్టింది. మార్నింగ్ 9కి వచ్చి 4కి ఇక్కడికి రీచ్ అయ్యారు. సో అలాంటి వీడియోస్ మీకు తెలుసు అనుకుంటాను. ఒంటరి విహారీ కూడా ఇక్కడికి వచ్చాడు. సో అతను కూడా ఆల్మోస్ట్ 9 నుంచి 4 వరకు ఉండి ఒక నైట్ ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ డే వెళ్ళారనమాట వాళ్ళు. సో అంత అడ్వెంచరస్ చెప్పొచ్చు దీన్ని. సో ఎంత బాగుందంటే వాళ్ళైతే ఇక్కడే కుక్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు కుక్ చేసుకున్న వీడియో మీరు అక్కడ వాళ్ళ వీడియోలో కూడా చూడొచ్చు. వాళ్ళు కుక్ చేసుకున్న ప్లేస్ కూడా ఇదే. సో ఇక్కడే వాళ్ళు పడుకున్నారు. నేనేమంటానంటే చాలా అంటే చాలా అడ్వెంచరస్. సో ఇది మాకు దగ్గరగా ఉంది. సో మాకు నియర్ బై ద డిస్టెన్స్ అనమాట. కాబట్టి మేమైతే వచ్చాం. చాలా అయితే చాలా బెస్ట్ వ్యూస్ ఉన్నాయి. బెస్ట్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. నాకైతే బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ వాటర్ అయితే ఎంత కూల్గా ఉన్నాయంటే అసలు మన ఫ్రిడ్జ్ వాటర్ కూడా ఇంత కూల్గా అయితే ఉండవు. చాలా చాలా ప్యూర్ వాటర్ అయితే దొరికింది మాకైతే తాగడానికి. మినరల్ వాటర్ కంటే కూడా ఎక్సలెంట్ వాటర్ ఉన్నాయి. ఎక్సలెంట్ వాటర్ దొరికే తాగడానికి. సో ఇది నా బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట ఇక్కడ మేమైతే ఇక్కడికి రావడం. సో థ్యాంక్ యూ. మోర్ ఇంకా మీకు చుట్టుపక్కల తిరిగి అయితే చూపించి మీకైతే వీడియో పెడతాను. వీడియో అయితే చూడండి పూర్తిగా. నేనేమంటానంటే ఎక్సలెంట్ వీడియో ఇది. ఇంతకంటే నేను ఇది మొత్తం ఈ దుర్గం అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే వెంకటగిరిని యొక్క రాజ్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అందుకే దీనికి వెంకటగిరి దుర్గం అని పెట్టారనమాట. ఇది ఎక్కడ ఉంటుంది? ఆల్మోస్ట్ అడవి మధ్యలో ఉంటుంది అనమాట. అంత అడ్వెంచరస్ ప్లేస్ ఇది. ఈ అడ్వెంచరస్ ప్లేస్కి రావడం అనేది అంత ఈజీ కాదు. సో దయచేసి ఒక్కరు అట్లా మీరైతే ట్రావెల్ చేయొద్దు. ఎందుకంటే మేము వాటర్కి చాలా బాధపడ్డాం. మేము వాటర్ బాటిల్ క్యారీ చేసాం, అయినా వాటర్ అయిపోయినాయి. ఇక్కడికి వచ్చినాక వాటర్ తాగాం. సో ఇప్పుడు మేము కొంచెం రిలాక్స్గా ఉన్నాం. సో ఇలాంటివి అయితే మీరు ఒంటరిగా చేయొద్దు దయచేసి. మామూలు అడవి కాదు ఇది. చాలా చాలా క్రూరమైన అడవి, చాలా డేంజరస్ అనమాట. ఇలాంటి ప్లేస్లోకి మేమైతే సాహసం చేసామనే చెప్పాలి. ఇంత దూరం రావడం అనేది సాహసం అనే చెప్పాలి. మేము ఒకనొక పైకి ఎక్కుతూ ఉన్నప్పుడే మేము వెళ్ళిపోదాం, అవసరం లేదు, చాలా హార్డ్గా ఉంది, మనకు రూట్ కూడా కరెక్ట్గా తెలీదు అని చెప్పారు. కానీ మీకు తెలీదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గుంపులుగా వచ్చారు కానీ సింగిల్గా ఎవరు రాలేదు. మేమైతే ఫస్ట్ టైం ఇద్దరం సింగిల్గా వచ్చాం. సో ఇది ఒక బెస్ట్ వండర్ అని చెప్పొచ్చు. మేమైతే సాహసమే చేసామని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ట్రిప్ అయితే. సో ఇదొక బెస్ట్ మెమరీ అని చెప్పొచ్చు ఇన్ మై లైఫ్. ప్రజెంట్ అయితే ఇలాంటి ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే తప్పకుండా చేస్తాను. మీరు ఇది చేసినప్పుడు దీని వాల్యూ అనేది మీరు ఫీల్ అవుతారు. అలాంటిది మేము ఫీల్ అయ్యాము ఇప్పుడు, ఎంత హార్డ్ ఉంటుంది అనేది. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని తప్పకుండా అయితే వాచ్ చేయండి. కంప్లీట్ వీడియో చూడండి. మీకు కొంచెం మంచి వ్యూస్ అయితే పెడతాను నేను ఇక్కడ నుంచి. అండ్ మీకు ఇంకా మోర్ అడ్వెంచర్ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎక్స్ప్లోర్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. ఇంకొంచెం వ్యూస్ అయితే మీకు చూపిస్తాను. రైట్, కట్ తగ్గేదేలే తగ్గేదేలే. ఎర్రచందనం, రెడ్వుడ్ ప్లాంట్స్ చూసుకోండి ఎలా ఉంటాయి. రెడ్వుడ్ ప్లాంట్, ఓకే, ఇవి రెడ్వుడ్ చెట్లు అనమాట. సో వీటిని కొట్టడం అనేది చట్టరీత్యా నేరం అనమాట. సో వీటిని మనము ఎలాంటిది కూడా కొట్టడం కానీ నరకడం కానీ చేయొద్దు. ఎందుకంటే ఇది అండర్ ద గవర్నమెంట్ వాళ్ళ పరిధిలో ఉంటుంది కాబట్టి దీన్ని ఎలాంటిది కూడా చేయొద్దు. చేయడం వల్ల ఏమవుతుందంటే మన మీద క్రిమినల్ కేసెస్ అనేటివి పెడతారు. అండ్ మన మీద కేసులు కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటివి మీరు ఎప్పుడూ కూడా చేయొద్దు. సో ఈ ప్లాంట్స్ ఎంతో ఫేమస్ అనమాట. పుష్పాన్ దగ్గర నుంచి తగ్గేదేలే. ఏదే దాన్ని ఎక్కలేము. చూడండి అసలు ఎంత పెద్ద కొండ. అదే ఆడ వరకు ఎండబడ్డదా? అంతే, ఆడ వరకు ఎండబడ్డది. ఇది లొకేషన్ ఫైనల్ చూసండి. లొకేషన్ ఇది కొండ, చాలా పెద్ద కొండ, అనకొండ. పద.
ఫస్ట్ టైం ఈ ట్రెక్కింగ్ చేయడం పిచ్చి పిక్స్. వాట్ ఏ లొకేషన్ చూసారా, లొకేషన్ అద్దరహో. ఫిరంగితో పాటు ఇంకా కూడా దీనిపైన పాడుబడిపోయిన దేవాలయాలు కూడా, గుడులు కూడా దీని మీద కనిపించడం జరిగింది. అండ్ దీంతో పాటు ఇక్కడ నీరు ఉండడం అనేది అంటే పచ్చని పర్యావరణంతో కూడిన మంచి మంచి లొకేషన్స్, దాంతోపాటు శిథిలావస్థలో ఉన్న ఏదైతే రాచరిక భవనాలు, పాడుబడ్డ కలివేలమ్మ గుడి, ఆంజనేయ స్వామి టెంపుల్, ఇలాంటివన్నీ కూడా మనకు ఈ కొండ పైన అయితే కనిపిస్తాయి అన్నమాట. కొండపై నుంచి మీరు వ్యూ చూసారంటే చాలా అద్భుతమైన వ్యూ అయితే మీకు కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇంకా కొంత రహస్యమైన ఇన్ఫర్మేషన్ కూడా ఉందన్నమాట. అదేంటి అంటే ఇక్కడ గుప్త నిధులు వేట కూడా జరగడం అయితే జరిగింది. ఎందుకంటే దీన్ని రాజులు పరిపాలించే వాళ్ళు, రాజుల యొక్క కాలంలో పరిపాలించే వాళ్ళు కాబట్టి ఈ కొండలో ఏమైనా గుప్త నిధులు దాచి ఉంటారు అని దాని మీద కూడా చాలామంది దుండగులు దీని మీద ఏదైతే గుప్త నిధుల కోసం తవ్వడం కూడా జరిగిందనమాట. కొంతమంది దుండగులు ఇక్కడ బంగారం, వజ్ర వైడూర్యాల కోసం ఈ భవనాల కింద ఏమైనా పెట్టారేమో అని చెప్పేసి తవ్వడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ 20 అడుగుల లోతుకైతే మీకు తవ్విన ఆనవాళ్ళు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ పూర్వం రాజులు ఈ దుర్గం ఏదైతే ఉందో, ఈ దుర్గం కొండ అంత ఎత్తులో ఉన్న కొండ పైన వీళ్ళు ఒక పురాతనమైన భవనాన్ని నిర్మించారనమాట. అది చాలా చిన్న భవనమే. దీనిపైన 2 భవనాలు ఉంటాయి. ఒకటి చిన్న భవనము, ఇక్కడ ఒక బావిని కూడా తవ్వడం జరిగింది. మంచినీటి బావి. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు, ఏదైతే రాజులు ఉంటారో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన మంచినీరు కోసం కూడా ఇక్కడ బావిని అయితే తవ్వడం జరిగింది. అండ్ దీన్ని రాజులు మాత్రమే కాకుండా బ్రిటిష్ వారు కూడా దీనిపైన ఏదైతే దీనిపైన కూడా వాళ్ళు స్టే చేశారు. దీన్ని వాళ్ళు వేసవి కాలంలో విడిదిగా అయితే దీన్ని ఎండాకాలంలో ఉండేవాళ్ళు అనమాట. సో అంత అద్భుతమైన వ్యూ అయితే ఉంటుందన్నమాట ఈ కొండ పైన. మామూలుగా మనకు పర్యావరణంలో ఉన్న ఉష్ణోగ్రత కంపేర్ చేస్తే మనకు ఈ కొండ పైన 4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత మనకైతే చూపిస్తుంటుంది. సో అందుకే ఇక్కడ చల్లని వాతావరణం కూడా ఉంటుంది. కాబట్టి వేసవిలో దీన్ని విడిదిగా వాడే వాళ్ళనమాట, రాజులు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ. అండ్ అదే కాకుండా శత్రు రాజ్యాలు ఏదైతే ఉంటాయో వారి నుంచి తప్పించుకోవడం కోసం దీని దగ్గర తలదాచుకోవడం కూడా జరిగేది. సో దాంతో పాటు ఇక్కడ కొన్ని గుప్త నిధులు కూడా, అంటే వజ్ర వైడూర్యాలు కూడా దాచడం అయితే జరిగింది అనుకుంటున్నాం. సో అది కాకపోతే ఇంకొక ఎక్స్ప్లోరింగ్ అయితే మీ ముందుకైతే వస్తాను. సో మన వీడియోస్ని అయితే తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్లీ టైం ఆల్మోస్ట్ ఇప్పుడైతే 4 అయిపోతుంది. మేమైతే వచ్చాం బయటికి. చూసారా క్లౌడ్స్ కూడా ఫామ్ అయినాయి. మేము వెళ్ళింది ఆ కొండ మీదకి, దుర్గం. సో ఫైనల్లీ కంప్లీటెడ్, వెళ్ళిపోతున్నాం.